ఎపిసోడ్ చూసినాక నాకనిపించుండే, నాకు సార్ క్వెషన్స్ కొన్ని సార్లు గట్టిగానే అడుగుతుండు. కాకపోతే కొందరి దగ్గరకొచ్చినప్పుడు ఎందుకో డౌన్ అయిపోతుండు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు కట్టిరగొద్దు పాము చచ్చిపోద్ది అన్నట్టుంది నాకు సార్ వెర్షన్. లాస్ట్ వీక్ అదే కంప్లెయింట్. మళ్ళీ ఈ వీక్ కొంచెం గట్టిగా కొట్టినా కానీ, ఆ కొట్టుడికి ఆ పాము చచ్చిపోయిందా లేదా అనేది నా క్వెషన్ మార్క్. ఎందుకంటే ఇప్పుడు మాధురి గురించి మనం మాట్లాడుకున్నాం. లాస్ట్ వీక్ వచ్చినప్పుడు తను చేసిన మిస్టేక్స్ చాలా పెద్దవి. తను మాట్లాడే విధానం చాలా వరస్ట్‌గా ఉండే. అలాంటప్పుడు తనతోటి మాట్లాడిన విధానం ఎలాగుంది, అలానే మిగతా కంటెస్టెంట్స్‌తో మాట్లాడిన విధానం ఏ విధంగా ఉందనేది నా పాయింట్. ఎందుకంటే మిగతా పర్సన్ దగ్గరకొచ్చినప్పుడు వాళ్ళు చేసిన మిస్టేక్స్ అదే లాస్ట్‌లో వాళ్ళు చేసిన మిస్టేక్స్ లైక్ ప్రియ అలానే శ్రీజ వీళ్ళు మాట్లాడినప్పుడు వీళ్ళకిచ్చిన క్లాస్ దాంతో కంపేర్ చేస్తే డెఫినిట్‌గా మాధురికి కొంచెం డోస్ తక్కువనే. మళ్ళీ ఈ వీకన్నా ఏమైనా పెంచుతారా? మళ్ళా మిస్టేక్స్ ఉన్నాయి గదా! కొంచెం ఆరగెంట్‌గా మాట్లాడే విధానం అయితేనేమి, నా కమాండ్ మొత్తం నేను చెప్పినట్టే వినాలి. ఇక్కడ నేనే తోపు అనే ఈ ఆలోచన ఏదైతే ఉంటదో మాధురి దగ్గర, ఇది కరెక్ట్ కాదమ్మా. హౌస్‌లో ఆల్ ఆర్ ఈక్వల్ అని చెప్పేసి పద్ధతిలో చాలా తేడా ఉందని నాకనిపించింది. ఎందుకని మనం వీడియోలో మాట్లాడుకుందాం. అలానే సంజన గారికి ఎవ్రీ టైమ్ ఒకటి అలవాటయిపోయిందనమాట. ఏంటిదంటే, ఇప్పుడు మిస్టేక్ చేస్తా, సారీ చెప్తా, అపాలజీ అడుగుతా. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? చేయరో పక్కన పెట్టేసేయండి. ఇఫ్ వాళ్ళు యాక్సెప్ట్ చేసిర్రనుకోండి, కొన్ని రోజులు మంచిగుంటే వాళ్ళతోటి, లేకుంటే నాకేమైనా పనిష్మెంట్ ఇచ్చినప్పుడు ఒకరి నుంచి ఏదైనా సాక్రిఫై వచ్చిందనుకోండి, అలాంటి పర్సన్స్‌కి కొంచెం నేను మెత్తగా ఉంటా. కొన్ని రోజుల వరకే అది కూడా. తర్వాతకి మళ్ళీ యథా రాజా తథా ప్రజ. అంటే కుక్క తోక వంకర. ఏదైతే ఆ ఫీల్ అయితే ఉంటదో, ఏదైనా సాక్రిఫై అనేది తను గుర్తుంచుకుంటుందో, కొన్ని రోజుల వరకు ఉండాలి అని ఆ మాట మీద తను స్టాండ్ అయ్యి ఉంటదో, అప్పటి వరకే ఉంటది. దాని తర్వాతకి ఆమె ఏం చేయాలనుకుంటది, ఎవరిని ఏ విధంగా బ్లేమ్ చేయాలనుకుంటదో చేస్తూనే ఉంటది. ఇది చూస్తూనే ఉన్నాము. లాస్ట్ టైమ్ భరణి విషయాలే ఆ టైంలో అట్లే చేసింది. నెక్స్ట్ తనుజ మ్యాటర్‌లో, రీతు మ్యాటర్‌లో ఇట్లా ఎవ్వరు ఏం సాక్రిఫై చేసినా కూడా అది ఓన్లీ టెంపరరీ అన్నమాట తనకు. నీకు చేసిర్రు గదా! అట్‌లీస్ట్ కొంచెం అది ఉండాలి గదా! ఒకటి వాళ్ళ మీద. అదేమి ఉండదు. ఎస్పెషల్లీ ఇప్పుడు తనుజ గురించి మనం మాట్లాడుకుంటే నువ్వు నాకు సాక్రిఫై చేసినావు అని చెప్పి నువ్వు నెక్స్ట్ డే తాగినావంటే ఆమెకు నెక్స్ట్ డే బిగ్ బాస్ ఇస్తారని తెలీదు. బట్ ఆ రోజు ఆ సీజన్ మొత్తం నీకు ఉండదమ్మా అని చెప్పేసినప్పుడు ఓకే సార్ తను రావాలి హౌస్‌లోకి అని చెప్పేసి తను సాక్రిఫై చేసింది. మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ అయినప్పుడు నీకు నెక్స్ట్ డే వచ్చింది కదా! తాగినావు కదా! అని చెప్పేసి అంటే వచ్చినప్పుడు తాగింది కరెక్టే. ఆ రోజైతే ఇవ్వమన్నప్పుడు తెచ్చింది గదా! ఆ పాయింట్ పక్కన పెట్టేసింది. నువ్వు నెక్స్ట్ డే తాగినావు, మొత్తం ఎంత స్టోరీలు, కహానీలు అని చెప్పేసి చెప్పింది. ఇలాంటి విషయాలు సంజన దగ్గర చాలా ఉంటాయన్నమాట. అది కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నోరుకెంతో సంత మాట్లాడడము ఇది కరెక్ట్ కాదు. నాకు సార్ కూడా సంజన గారికి నెక్స్ట్ లెవెల్‌లో క్లాస్ పీకింది ఈరోజు వీడియోలో. ఈ ఎపిసోడ్‌లో హైలైట్ అయింది ఏదైనా ఉందిరా అంటే అదే మెయిన్‌గా. దీని తర్వాతకి కొంచెం మాధురి గారికి ఒకటొక డైలాగ్ తోటి వదిలిపెట్టేసిండు. అదే అనిపించిండు నాకు. అది కాకుండా ఇంకా చాలా మాట్లాడాల్సి ఉండే. ఎందుకంటే కొన్ని సార్లు తన బిహేవియర్ కూడా కొంచెం వరస్ట్‌గా ఉందన్నమాట. కమాండింగ్ ఉంటుంది. ఇలాంటి వీటన్నిటిని కలిపి నాకు సార్ ఎందుకు పాయింట్ ఔట్ చేయకుండా ఒకటే టాపిక్ పైన అట్లా ఒట్టేసి అంటే ఒక టాపిక్ తీసుకొని ఓకే. ఇక అనేసినా కదా మాధురిని ఇక నాకెందుకులే సేఫ్ జోన్ ఉంటే అయిపోద్ది కదా! మరీ అంత రిస్క్ ఎందుకు అన్నట్టు అనిపించిందన్నమాట. ఇలాంటి వీడియోలు మొత్తం మనము ఇంకా చాలా ఉన్నాయి ఇలా టాపిక్‌లో. మనం వీడియో మాట్లాడుకుందాం. మంచిగుంటది చూడండి. చాలా లేట్‌గా అంటే పెద్ద వీడియో ఏం కాదు. చాలా చిన్న వీడియో. దానివల్ల చెప్తే వినండి. ఇంకా మెయిన్‌గా ఏంటిదంటే ఫ్రైడే ఎపిసోడ్ వీడియో ప్లే చేసినప్పుడు సాయి తనుజ్‌తో చెప్తాడన్నమాట. ఏమని చెప్తాడంటే నీకు ఒక గ్రేట్ సజెషన్ ఇస్తా తనుజ తీసుకుంటావా అని చెప్పేసి చెప్తూనే చెప్పనప్పుడు ఆమె అడిగినప్పుడు చెప్తాడన్నమాట. చెప్తాడు ఈయన. ఏంటిదంటే నువ్వు మాధురి చెప్పే ఇన్‌పుట్స్ అయితేనేమి లేకుంటే మాధురితోటి ఆ విధంగా ఉండకు. మొత్తానికైతే అర్థమొచ్చేది ఏంటంటే మాధురితోటి కొంచెం ఏదైతే మధ్యలో రిలేషన్‌షిప్ అనేది మళ్ళీ పెరుగుతున్నట్టు అనిపించుండే. తను ఏమైనా సలహాలు ఇస్తే తీసుకోకు అని చెప్పేసి చెప్పిందనమాట. అప్పుడు తను చెప్తుంది. నేను అలా ఉండను. ఇంకా ఇన్‌ఫాక్ట్ నేనే ఆమె పైన చాలా సీరియస్ అవుతున్నా. ఆమెను తిడుతున్నా. నువ్వు నా దగ్గర ఉండవు కానీ నేనే బెదిరిస్తున్నా అని చెప్పేసి తను చెప్పుకున్నది. నెక్స్ట్ ఇదే విషయము మాధురితోటి మళ్ళీ తనుజ చెప్పిందనమాట. అక్కడ బయట గార్డెన్ ఏరియాలో కూర్చున్నప్పుడు ఇట్లా అంటుండు సాయి అని చెప్పేసి చెప్పింది. చెప్పిన తర్వాత దీనిపైన టాపిక్ మళ్ళీ కిచెన్ రూమ్‌లో ఉన్నప్పుడు మాధురికును సాయికి డిస్కషన్ జరిగింది. ఈమె గొంతనేది రైజ్ చేసి అపోజిట్ పర్సన్స్ వాళ్ళని అడుగుతేనేమో ఈమెది కరెక్టు. అదే సిట్యుయేషన్‌లో ఎవరి మీద ఈమె అరుస్తుందో వాళ్ళు ఆ వాయిస్ అనేది రైజ్ చేసినప్పుడు ఏంది గొంతు దింపు, అరుస్తున్నావేంది అని ఇట్లా మాట్లాడుతది. అంటే ఇప్పుడు నీ గొంతే ఇక్కడ టాప్‌లో ఉండాలి. అపోజిట్ పర్సన్ వాళ్ళ గొంతు డౌన్ ఉండాలనే ఆ విధానం అనేది కరెక్ట్ కాదు. నాకు సార్ ఒక మాట అన్నాడు. దాని గురించి మనం ఆమె టాపిక్ వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇలాంటి వీళ్ళ మధ్యలో గొడవలు జరిగిందనమాట ఫ్రైడే ఎపిసోడ్. ఇక డైరెక్టర్ నాగ్ సార్ వచ్చేసిండు. కెప్టెన్ అయినటువంటి ఇమ్మును కంగ్రాట్స్ చేసిండు. బాగా ఆడినావు ఇమ్ము. గుడ్ ప్లే అని చెప్పిన తర్వాతకి ఒక టాస్క్ ఇచ్చాననమాట. టాస్క్ ఏంటంటే ఆల్రెడీ 50 డేస్ అయిపోయింది కాబట్టి 50 డేస్‌లో ఉన్న పర్సనాలిటీ ఒక్కొక్కది ఏ విధంగా ఉంది. వాళ్ళకి తగ్గట్టు ట్యాగ్స్ కొన్ని ఉన్నాయి అక్కడ. వాటిని ఆ బోర్డ్స్‌ని వాళ్ళ మెడలో ఏసి గల రీజన్స్ చెప్పాలని చెప్పేసిండు.
రమ్య సో మాధురికి ఇచ్చింది ఏంటంటే ఫేక్ బాండ్స్ అని చెప్పేసి. ఇక్కడ మంచి పాయింట్ రమ్య ఏ విధంగా అడిగిందో సో రమ్యకు కూడా పంచ్ ఉందన్నమాట. అయితే రమ్య ఏమని చెప్పిందంటే, సార్ హౌస్‌లోకి వచ్చినప్పుడు ఎలాంటి బాండ్స్ అనేది పెట్టుకోనని చెప్పేసి చెప్పిన ఈమె, మళ్ళీ హౌస్‌లోకి వచ్చినాక తనుజ వెనుక పడుతుంది. సో తనుజతోటి ఒక రిలేషన్ మెయింటైన్ చేస్తుంది. ఒక బాండ్ క్రియేట్ చేస్తుంది. సో స్టార్టింగ్‌లో చెప్పిన ఈమె ఇప్పుడు ఈ విధంగా ఉండడం అనేది నాకైతే నచ్చట్లేదు. అంటే నాకు అనిపించింది ఈమె ఫేక్ బాండ్ మేబీ చేసింది కావచ్చేమో అని చెప్పేసి చెప్పింది. ఇంకోటేందంటే, సార్ నాతోని మంచిగా మాట్లాడేది, సో ఇప్పుడు నాతో మాట్లాడతలేదు సార్ అని చెప్పేసి అన్నాననమాట. సో ఈ 2 పాయింట్లు గుర్తుంచుకోండి. సో ఫస్ట్ ఏమో రమ్య గురించి అంటే రమ్య మాధవి గురించి చెప్పింది. తర్వాతకి ఇక్కడ ఈమె గురించి చెప్పింది. అప్పుడు రమ్య మాధవి నుంచి ఆప్షన్ వచ్చిందనమాట. సార్ ఇప్పుడు బాండ్స్ క్రియేట్ చేసుకుంటుందని చెప్పేసి నన్ను ఇక్కడ చేస్తుండే. నన్ను పాయింట్ ఔట్ చేసింది. నన్ను నామినేషన్‌లో కూడా పెట్టిన విషయంలో. సో మరి అదే బాండ్ గురించి మళ్ళీ నాతోటి మంచిగా మాట్లాడతలేదు, నాతోని మంచిగుండే ఇప్పుడు ఉండట్లేదంటే, సో తను కూడా నాతోటి ఒక బాండ్ అనేది కోరుకుంటుంది కదా సార్ అని చెప్పేసి మాధురి రమ్యకి పంచిచ్చింది. సో రమ్యకైతే నిజంగా షాక్ అనమాట. అరే ఏందిరా గిట్ల బుక్ అయిపోయినాము. సో మనం అడగాల్సిందేంటిది? ఏం అడిగినాము? ఎందుకు బుక్ అయినాంరా? అనవసరంగా బుక్ అయినాంలే అని చెప్పేసి రమ్య వర్షన్ ఉండే. కాకపోతే వీళ్ళిద్దరు ఫేక్ అని నేనంట. ఎందుకంటే సో ఇప్పుడు ఈళ్ళిద్దరు హౌస్‌లోకి వచ్చినప్పుడు ఎస్పెషల్లీ భరణి గారిని అయితేనేమి, ఇక్కడ దివ్య, తనుజ వీళ్ళ ముగ్గురి మీద ఏసింది రీజన్ ఏంటిది? బాండింగ్ అని చెప్పేసి. సో బ్రదర్ బాండింగా లేకుంటే ఫాదర్ బాండింగా? ఈ బాండింగ్ అనేది కరెక్ట్ కాదు. హౌస్‌లో ఇట్లా ఉండొద్దు. ఆట ఆడనీకి వచ్చిర్రు కదా! ఏంది అని చెప్పేసి. ఈవెన్ రమ్య కూడా మాధురితోటి స్టార్టింగ్ వీక్‌లో మాట్లాడుతుండే. ఏంది ఇది? గిలాంటి ఆట ఆడటానికి వచ్చిందా? ఇక్కడ ఎవరికెవరు రిలేషన్‌షిప్ కారు. ఈవెన్ నిఖిల్‌తో కూడా మాట్లాడుతుండే. ఏమని? సో మనం వచ్చిందే కొన్ని రోజులు. ఈ కొన్ని రోజుల్లో మనం ఏదో మన టార్గెట్ ఏంటిది? సో కప్పు గెలుచుకొని పోవాలి. ఇక్కడ బయట మనకు ఆల్రెడీ రిలేషన్‌షిప్స్ ఉన్నాయి కదా! మరి ఇక్కడ ఇదేందని చెప్పేసి ఇలాంటి పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడిన ఒక గ్రూప్‌లో ఈమె కూడా పార్ట్సే. రమ్య ఒక భాగమే, మాధురి ఒక భాగమే. సో అలాంటి వీళ్ళిద్దరూ మళ్ళీ బాండింగ్స్ కోసము తనుజ చుట్టూ తిరగడము, మాధురి తిరగడము. సో మాధురి మాధురితోటి ఏదైతే ఉంటదో ఆ బాండ్ అనేది దానికోసం ఈమె వెంపర్లాడడము రమ్య. సో వీటన్నిటిని చూస్తుంటే వీళ్ళు స్టార్టింగ్ ఇచ్చిన మాట కరెక్టా? లేకపోతే ఇక్కడ ఇచ్చిన మాట కరెక్టా అని అర్థం కావట్లేదు. సో అందుకే నేను అంటున్నా వీళ్ళిద్దరు ఫేకే. బాండింగ్, బాండింగ్ అనేది క్రియేట్ కావద్దు. బాండింగ్ అనేది వద్దని చెప్పేసి నామినేట్ చేసిన పర్సన్స్ మళ్ళీ ఇదే బాండింగ్ కోసం ట్రై చేయడం అనేది నిజంగా ఫేక్ అయిపోద్ది. లేకుంటే వీళ్ళ స్ట్రాటజీ మారిందా? లేకుంటే మీరు ఇప్పుడు కరెక్ట్ అయితే అప్పుడు వాళ్ళు కూడా కరెక్టే. సో ఇలాంటి వెర్షన్స్ ఉంటాయి. మరి అందుకే అనిపించింది. సో ఎలాగో వాళ్ళను మీరు ఫేక్ అని చెప్పేసి అనిపించినప్పుడు డెఫినిట్‌గా మీరు కూడా ఫేక్ అయితారు. బట్ ఇక్కడ ఒక ఫేక్ ఇంకో పర్సన్‌కి ఫేక్ ఇవ్వడం అనేది నాకు నచ్చలేదు. ఎందుకంటే రీజనే అది. సో బాండింగ్స్ అనేది ఉండొద్దని చెప్పేసి అన్న ఆమె, మళ్ళీ ఆమె బాండింగ్ కోసం తిరగడం అనేది తప్పు కదా! సో నాకు అసలు ఇదే అడిగిండు. నువ్వు ఏదైతే రీజన్ తోటి తనను ఇప్పుడు మాట్లాడుతున్నావో, సో అదే బాండింగ్ కోసం నువ్వు వెతుకుతున్నావు కదా! మరి మాధురి తోటి నీకెందుకు రిలేషన్‌షిప్ నీ ఆటే నువ్వు ఆడుకుంటే అయిపోద్దిగా అని చెప్పేసి రమ్య గట్టిగా క్లాస్ పీకిండు. బట్ రమ్య దగ్గర నుంచి ఆన్సర్ లేదు. ఎందుకంటే ఇరక్కపోయి ఇరుక్కున్నట్టు అయిపోయిందన్నమాట. ఎందుకంటే ఈమె ఏదో పని చేస్తే ఏదో టార్గెట్ చేసి మాధురిని ఇక్కడ ఇష్యూ చేద్దామని అనుకున్నది. కాకపోతే మాధురి నుంచి వచ్చిన ఆన్సర్ తోటి ఈమె షాక్ అయిపోయిందన్నమాట. సో నన్ను బాండ్ కోసం తిరుగుతున్నాను నన్నంటుంది. ఓకే సార్ నేను తిరుగుతున్నా అనుకోండి. సో అదే బాండ్ వద్దని చెప్పేసి అంటుంది. ఓకే సార్. బట్ మరి ఆమె ట్రై చేసింది ఏంటి అనేసరికి ఏం ఆన్సర్ ఉంటది? నో ఆన్సర్. నెక్స్ట్ తనుజ. తనుజ వచ్చేసి రమ్యకు నామినేట్ చేసింది. సో యాక్చువల్‌గా ఇక్కడ బోర్డ్ ఏంటిదంటే ఫేక్ బాండ్ చెప్పినా కదా మాధురిది. సో నెక్స్ట్ తనుజ వచ్చేసి రమ్యకేసింది మానిప్యులేటర్ అని చెప్పేసి. ఏంటిదంటే సో ఒక డైలాగ్. సో ఒకరిననే ముందు మనమేంటిదో చూసుకోవాలని చెప్పేసి చెప్పింది. సేమ్ టైమ్ ఏందంటే ఇక్కడ సాయి చెప్పిన మాటలు ఏవైతున్నాయో ఈ మాటలు మొత్తము తన మాధురి దగ్గరికెళ్లి చెప్పింది. సో అక్కడ మాధురి వీళ్ళ మధ్య డిస్కషన్ జరిగింది. సో ఈ డిస్కషన్ జరిగిన తర్వాతకి మాధురి మళ్ళీ అన్న మాటలు మళ్ళీ ఈమె వీటిని మొత్తం క్యారీ చేసుకొని మళ్ళీ సాయి దగ్గరికెళ్లి చెప్పింది. సో ఇలా చెప్పడంతోటి ఏమైపోద్దంటే ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పడంతోటి చిన్న ఇష్యూ కూడా పెద్ద ఇష్యూ లెక్క గొడవ అయితది. సో దీనితోటి ఏమైపోద్దంటే ప్రతి ఒక్క పర్సన్‌ని నువ్వు మ్యానిప్యులేట్ చేసావన్నమాట. అసలు నువ్వు యాక్చువల్‌గా ఏమనుకుంటున్నావు? ఏం చేయాలనుకుంటున్నావు? అనేది సో నీ గేమ్ ఆఫ్ పార్ట్‌లో మిగతా వారందరూ సో అట్లా అయిపోతారన్నమాట. సో వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి నువ్వు ఏదో చేద్దామని ట్రై చేస్తావు. అది అదే అయితది. సో తర్వాత గొడవలయితాయి. అంటే నువ్వు వల్ల వాళ్ళు గొడవలు జరగడం అనేది పాయింట్ ఇక్కడ. సో ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి తను చెప్పింది. రమ్య గురించి మంచి పాయింట్ మాట్లాడింది. సో నెక్స్ట్ డీమోన్. సో డీమోన్ గేమ్‌లో అంటే ఆ మడ్ గేమ్‌లో బాగా ఆడింది కాబట్టి మంచిగా ఆడినావు డీమోన్ అని చెప్పేసి చెప్తూనే సో ఎవరికేందంటే ఇమ్మెచ్యూర్ అని చెప్పేసి కళ్యాణ్ మనోడు చెప్పిందనమాట. ఎందుకు ఇమ్మెచ్యూర్ అంటే సార్ ఇప్పుడు అప్పుడు క్యాప్టెన్స్ డేస్‌లో ఈమెను తీసేసింది కదా! సో రీతుకి సపోర్ట్ చేసి ఇక్కడ తీసేసింది కాబట్టి సో ఆ రోజు నుంచి నాతో మాట్లాడతలేడు. నేను అసలు సిట్యుయేషన్ ఏందనేది నేను అక్కడ కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినా. బట్ ప్రతిసారి ఇదే టాపిక్ తీసుకొచ్చి మాట్లాడుతున్నా అని చెప్పేసి అన్నాడు. సో అప్పుడు కళ్యాణ్ చెప్పిండనమాట. సార్ యాక్చువల్‌గా నామినేషన్ ఉన్నప్పుడు నా గురించి మాట్లాడి సాయి చెప్పిండు సార్ గిట్ల అన్నప్పుడు నేను నాకు వాళ్ళు చేసింది బ్యాక్ స్టాపింగ్, వెన్నుపోవటం నేను యాక్సెప్ట్ చేస్తా. బట్ అది ఎన్ని రోజులు క్యారీ చేసుకోను సార్.
కాకపోతే ఏందంటే, నేను రియలైజ్ అయిపోయినా. సో, దాంతోటి అక్కడనే ఆగకుండా మళ్ళీ కలిసి మాట్లాడదాం అన్న ఆలోచనతో నేనున్నా. సో, అట్లా అని చెప్పేసి దాన్నయితే నేను మర్చిపోలేదు. బట్ అది ఇంకా క్యారీ చేసుకోవద్దనే ఆలోచన ఒకటి నా మెయిన్‌గా మైండ్‌లో. సో, దాన్ని పట్టుకొని నామినేట్ చేస్తా అంటే నేనేం చేయలేను సార్. ఆ రీజన్ తోటి నన్ను ఇక్కడ ఈ పేరు పెట్టినా అంటే నేను యాక్సెప్ట్ చేయను. ఆ మెచ్యూరిటీ నాకు ఉంచాలని చెప్పేసి తన వర్షన్ చెప్పాడు. మెయిన్‌గా అయితే ఇదే. సో, దీని తర్వాతకి నాకు సార్ అడిగినమాట కళ్యాణి. సో, "నువ్వు తనుజకి నామినేట్ చేస్తా అని సంజనని ఎందుకు నామినేట్ చేసినప్పుడు" తను రీజన్ చెప్పిండు. సార్ నాకు 3 ఆప్షన్స్ ఉండే. సో, ఫస్ట్ తనుజని నామినేట్ చేద్దాం అనుకున్నా. సో, ఇదే రీజన్ తోటి ఇమ్మాన్యుయల్ నుంచి చిట్టి తీసుకున్నా. ఆ చిట్టి తీసుకున్నప్పుడు రమ్య వచ్చేసి తనుజని నామినేట్ చేసింది. సో, నెక్స్ట్ వేరే నామినేషన్ జరిగింది. ఇక నాకు వేరే ఆప్షన్స్ ఏం లేవు. మళ్ళీ మళ్ళీ చెప్పిన పాయింటే చెప్తే ఏమైపోద్దంటే కాపీ క్యాట్ అని మళ్ళీ నా మీద ఒక ముద్రేస్తారు. కాబట్టి ఎలాగో నాకు సంజన కూడా నాకు పాయింట్ నాకు కూడా ఆప్షన్ ఉంది కాబట్టి సో, సంజనని నామినేట్ చేసిన అని చెప్పేసి చెప్పిననమాట. సో, తను క్లారిటీగా ఉన్నాడు. బట్ తనకు ఆప్షన్‌లో ముగ్గురున్నారు. అక్కడ మెయిన్‌గా తనుజ్ అని చెప్పిండు ఫస్ట్ పాయింట్ ఇమ్మాన్యుయల్‌కి. కాకపోతే ఆ పాయింట్‌ని అక్కడ చేయకపోవడమే పెద్ద మిస్టేక్. కాకపోతే దానికి గల రీజన్స్ కూడా అక్కడ ఈ కళ్యాణ్‌కున్నాయి. ఏంటివి? సో, ఈ రీజన్‌తోటి సార్ ఆల్రెడీ చేసారు కాబట్టి మళ్ళీ అదే రీజన్ నేను చెప్తే ఏమైపోద్దనేది తన వెర్షన్. సో, చెప్పిన పాయింటే మళ్ళీ చెప్తే ఏమంటారు? ఆహా! ఒక అమ్మాయి చెప్పింది మళ్ళీ అదే పాయింట్ పట్టుకొచ్చి నువ్వు చెప్పినావు అని అంటారు కాబట్టి సో, అందుకే నేను చెప్పలేదు. కాకపోతే నాకు వేరే పర్సన్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద నేను నామినేట్ చేసినా అని చెప్పేసి చెప్పిండు. మనోడు క్లారిటీగా ఇచ్చిండు. సేమ్ టైమ్ ఇమ్మాన్యుయల్‌తో జరిగిన డిస్కషన్ మొత్తం వీడియో ప్లే చేసిండు సారు. సో, దాంట్లో అన్న ఇమ్మాన్యుయల్ అన్న కరెక్ట్‌గా మాట్లాడాడు సార్ అని కూడా వాళ్ళు కన్వే చేసుకున్నారు. కాకపోతే ఒక క్వెషన్ అడిగిందనమాట ఇమ్మాన్యుయల్‌ని. అంటే ఇప్పుడు తను మాట మార్చినందుకు నువ్వు అక్కడ అరిచినావా? లేకపోతే సంజన గారిని నామినేషన్‌కి అరిచినావా అన్నప్పుడు, లేదు సార్ నీకు సంజన గారన్నా ఎవరైనా నాకు ఒకటే సార్ అని చెప్పేసి చెప్పిండు. కాకపోతే ఇదే టాపిక్‌లో మరి ఎవరో ఒకటి అన్నప్పుడు మళ్ళీ కళ్యాణ్ సంజన నామినేట్ చేస్తే ఎందుకు నువ్వు ఫైర్ అవుతున్నావు? ఇంకోటేందంటే చిట్టి నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు నామినేట్ చేయొచ్చు కదా! అంటే లేదు సార్ నాకు పాయింట్లు పెద్దగా ఏం లేవు అంటాడు. అంటే నువ్వేం చెప్పదలుచుకున్నావు నువ్వు? అంటే నువ్వు నీ పాయింట్‌ని మొత్తం మాట్లాడుతావు. ఈ పాయింట్ మీద నువ్వు నామినేట్ చేయను అంటావు. మళ్ళీ నాకు సంబంధం లేదని చెప్పేసి ఇక్కడ నా టాపిక్ కాదు కాబట్టి కళ్యాణ్ ఏం మాట్లాడితే చూడాలని ఉందని చెప్పేసి మాట్లాడే ఏది విధానం ఉంటదో, సో నీకు అవకాశం ఉన్నప్పుడు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోకుండా వేరే వాళ్ళతోటి నువ్వు ఒక పర్సన్ నామినేట్ చేసే విధానం అనేది సేఫ్ గేమ్ అయిపోద్ది. కాబట్టి ఇలాంటి గేమ్ ఇంకోసారి ఆడకు. సో నీకేమైనా అనిపిస్తే నువ్వు ఆడు. ఆల్రెడీ ఇక్కడ పవర్ అస్త్రా ఉంది. అలా అని పక్కన పెట్టేసి నీ గేమ్‌లో వేరేట వాళ్ళను ఏమంటారు అస్త్రాలుగా వాడుకోకు అని చెప్పేసి చెప్పిందనమాట. అంటే వేరేటని ఉపయోగించుకొని ఒకరి మీద గ్రడ్జ్ అనేది తెచ్చుకోవడం అనమాట. సో వాళ్ళని టార్గెట్ చేయాలని డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్‌గా టార్గెట్ చేయడం. సో అదే నాకు సార్ చెప్పింది. సేఫ్ గేమ్ ఆడకు ఇంకోసారి అని చెప్పేసి. నెక్స్ట్ ఒక వీడియో ప్లే చేసిండు. వీడియో చెప్పేసిండు. వీడియో ఏం లేదు గదే వీడియో. తర్వాత జరిగిందే. కాకపోతే ఇది వేరే విధంగా పోర్ట్రే చేయాలని చెప్పేసి అనిపించిందనమాట. నాకు సార్ అనిపించింది. ఎందుకంటే ఈ నామినేషన్ మొత్తం అయిపోయినాక చెప్పిండు. ఇమ్మాన్యుయల్ చెప్పిండు. "అరే! ఇప్పుడు నేను నామినేట్ చేయడం వేరు. నువ్వు నామినేట్ చేయడం వేరు. ఎందుకంటే ఇక్కడ తను మాటల పాయింట్ ఒకటి ఉందనమాట. కళ్యాణ్ అండ్ తనుజ సో వీళ్ళిద్దరి మధ్యలో రిలేషన్‌షిప్ ఉంది. ఇంత మంచి బాండ్ ఉన్నప్పుడు సో ఎవరైనా ఎక్స్‌పెక్ట్ చేయరు. ఇక్కడ కళ్యాణ్ తనుజని నామినేట్ చేయనీకి. సో ఎవరైనా కూడా అసలు పాయింట్ ఏదో తెలుసుకోవాలనుకుంటారు కదా! సో అలాంటప్పుడు నువ్వు తనని నామినేట్ చేస్తే అయిపోయేది అని చెప్పేసి మనోడి పాయింట్. దీన్ని వీళ్ళు వేరే విధంగా నాకు సార్ తనకు పోర్ట్రే చేస్తే, సార్ నాకు ఇంత తెలియదు సార్ ఇంత బ్యాక్‌గ్రౌండ్‌లో జరుగుతుందని చెప్పేసి ఈమె మహానటి లెక్క కొంచెం ఓవర్ యాక్షన్ చేసిందనమాట. ఇంకోటి. నెక్స్ట్ ఇమాన్యుయల్ కళ్యాణ్‌కి ఇచ్చిండు ఫ్లిప్పర్ అని చెప్పేసి. ఎందుకంటే ఆ నామినేషన్‌లో జరిగిందే చెప్పిండు. సో నెక్స్ట్ వచ్చేసి ఫౌల్ మెథడ్ అని చెప్పేసి మౌత్ అనమాట. అంటే వరెస్ట్ నోరా సంథింగ్ మాధురికి ఇచ్చింది. ఎందుకంటే సార్ జుట్టు పట్టుకొని కింద పడేస్తా వరెస్ట్ నోరు సో గలీజు సో ఇలాంటి మాటలేమో మాట్లాడుతుంది సార్ అనిపిస్తున్నాడు. సో నాకు ఇక్కడ అనిపించుండే. కొన్ని పాయింట్లు మాట్లాడి నాకు సారు కరెక్టే. కొన్ని పాయింట్లు రీతును అంటాడు. ఇప్పుడు నువ్వు ఆట రాంగ్ ఆడితే మాట్లాడే మాటలనేది ఆ ఆటకు తగ్గట్టు ఉండాలి. అంతేగాని పర్సనల్ అటాక్ అనేది ఉండొద్దు. సో, ఓకే. ఆమె రాంగ్‌గా ఆడింది. సో, దానికి మీరు క్లాస్ పీకండి తప్పేం లేదు. అంతేగాని నువ్వు రాంగ్ వేలో ఆడినావు కాబట్టి అటు నుంచి మాట్లాడతారు, తిడతారు అంటే ఏంది? ఏం చెప్పదలుచుకున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆమె రాంగ్ మాటలు కరెక్ట్. ఇప్పుడు ఆమె ఆట ఒక స్ట్రాటజీ అనుకున్నది. సో, తర్వాతకి లోపల మీకు ఎవరు తనను నమ్మట్లేరు. అలానే తనకు యుద్ధం అనుకుందా డీమోన్‌కి. ఎందుకంటే నువ్వు రమ్యని తీసుకుంటా నీ బదులు అని చెప్పేసి ఇట్లా చాలా రకాల కామెంట్స్ చేసినప్పుడు, సో వీళ్ళకి ఎందుకు నేను సపోర్ట్ చేయాలి? నాకంటూ ఒక స్ట్రాటజీ ఉంటది అని చెప్పేసి తన స్ట్రాటజీని అక్కడ ప్లే చేసింది. ఆ ప్లే చేసినప్పుడు ఒక డీమోన్‌కి ఇచ్చింది అవి. సో నాట్ ఓన్లీ డీమోన్ సో ఇద్దరు కూడా ఇచ్చిందనుకుంటా. సో ఇచ్చినప్పుడు నువ్వు వాళ్ళనే టార్గెట్ చేసి ఇలాంటి దాన్ని నేను బయట చూస్తే నేను జుట్టు పట్టుకొని బండ కొడతాను. ఇలాంటి టాపిక్స్ ఎందుకు? సో వీటి గురించి కదా నాకు సార్ అసలు కామన్‌గా మాధురి గారికి కొద్దిగా గట్టిగా కోటింగ్ ఇయ్యాల్సింది. అంతేగాని అమ్మ ఇప్పుడు నువ్వు అక్కడ టాపిక్ జరిగింది మెయిన్ నీ వల్లనే. సో, ఆమె తిడుతుంటే నువ్వు నోరు మూసుకొని ఉంటే అయిపోయేది. అంటే ఆమె తిడుతుంటే ఈమె పడాలన్నమాట. ఎందుకు పడాలే? ఎందుకు మాధురి అంటే తోపా? మళ్ళా మీరే అంటారు కదా ఇక్కడ. సో, బయట మీరు తోప అయితే బయటే. ఇక్కడ కాదు. సో, నువ్వు బయట ఏమైనా చేసుకో. ఇక్కడ ఉండదని చెప్పేసి అనే ఈ నాకు సరే.
సో మరి ఆమె అట్లా మాట్లాడుతుంటే మళ్ళీ రీతుకి ఎందుకు క్లాస్ పీకడం? ఆమె కదా పాయింట్ అవుట్ చేసింది. సో తన స్ట్రాటజీ అటు అప్లై చేసింది. ఆడ మంచిగా ఆడిందా ఆడలేదా పక్కన పెట్టేసేయండి. కాకపోతే అక్కడ ఆడినప్పుడు ఆ పాయింట్ మీద చెప్పాలి. ఇది కాదమ్మా ఇట్లా కరెక్ట్ ఆడలేదు అని చెప్పేసి చెప్తే అయిపోయి ఉండే. అంతేగాని అంత వరస్ట్‌గా ఆమె అంత మాట్లాడి అంత ఫౌల్ ఒక అలాంటి మాటలు మాట్లాడినప్పుడు సో వాటిపైన మనం డిస్కస్ చేయకుండా ఏదో ఒక మాట తూతు మంత్రంగా చెప్పినా కదా కర్ర కొట్టే పాము ఇరగదని చెప్పేసి పాము సావదని చెప్పేసి. సో అలాంటి డైలాగ్ చెప్పి అట్లా నువ్వు తనకేదో నువ్వు బయట తోపు ఇక్కడ కాదు అని చెప్పేసి ఏదో క్లాస్ పీకిండు. తను గట్టి క్లాసే. కాకపోతే ఇంకా గట్టిగా పడాల్సుండే. ఎందుకంటే నోటి నుంచి ఏదొస్తది మాట్లాడుతుంది. కమాండింగ్ చూపిస్తుంది. ప్రతి ఒక్కరి మీద నేనే తోపు ఇక్కడ నేనే నా మాట వినాలే. సో చెప్తాం కదా! లైక్ 'బాహుబలి' సినిమాలో శివగామి క్యారెక్టర్ లెక్క అనమాట ఫీల్ అయితుంది. ఎవరైనా ఈమె ఒకరి మీద గట్టిగా సీరియస్ అయితది. అపోజిట్ పర్సన్ నుంచి అదే వాయిస్ వచ్చినప్పుడు ఏంది నోరొస్తుంది నోరు దించు అంటే తోపా? బయట కదా! సో బయట తోపడం బయట చూపించుకోవాలి. హౌస్‌లో కాదు. ఎందుకంటే 'బిగ్ బాస్' హౌస్ అనేది అందరూ ఈక్వల్ ఇక్కడ. ఆ పాయింట్ నాకు సార్ ఏ విధంగా కన్వే చేసిండో సో అట్లనే నువ్వు ముందు ఇష్యూ‌ని టాపిక్‌ని రైజ్ చేసినావు కాబట్టి నువ్వు ఇంకోసారి మాట్లాడకు. నువ్వు నోరు మూసుకున్నావు అని చెప్పేసి చెప్పాల్సిన సిట్యుయేషన్‌లో రీతుని నువ్వు కామ్‌గా ఉంటే అయిపోయేది అంటే ఆమె 100 మాట్లాడని రీతు కామ్‌గా ఉండాలి. ఇదేం లాజిక్ ఈవెన్ రీతు షాక్ అయిపోతుంది. సార్ ఏంది సార్ ఇక్కడ అని చెప్పేసి చెప్తుంది. సో నన్ను అక్కడ వాళ్ళు నన్ను బ్లేమ్ చేయడానికి తప్పేం కాదు సార్. బట్ నేను ఆట ఆడినా ఆ ఆటని వాళ్ళు బ్లేమ్ చేయను. ఎందుకంటే ఒక టీమ్ లెక్క అనుకున్నాం. ఆ టీమ్‌లో నాకు సరైన గుర్తింపు అనేది లేదు కాబట్టి నేను ఇక్కడ ఈ గేమ్ ఆడినా. ఓకే. దాని మీద నన్ను డిస్కస్ చేయమని చెప్పండి. నన్ను తిట్టండి. ఏ విధంగా తిట్టాలి? గేమ్ రిలేటెడ్ మాటలు మాట్లాడాలి. అంతేగాని సో కంపనోరు, బండనోరు, సో డ్రైనేజ్ నోరు లేకపోతే నేల కోసి జుట్టు పట్టుకొని కింద కొడతా. ఈ మాటలేంటి సార్ అంటే వీటి గురించి క్లారిటీ ఇవ్వాల్సింది పోయి, నువ్వు తప్పు గేమ్ ఆడినావు కాబట్టి నీది మిస్టేక్ ఉంది కాబట్టి ఆమె నుంచి ఆన్సర్ వచ్చింది. అటు నుంచి ఆమె మాట్లాడుతుందంటే ఏం చెప్పదలుచుకున్నారో అయితే నాకు అర్థం కాలేదు. నాకైతే అనిపించలేదు. మంచిగా అనిపించలేదు. స్టార్టింగ్‌లో కూడా చెప్పినా కదా! సో మంచిగా అనిపించలేదు. సో నెక్స్ట్ రాము వచ్చిండు. రాము బోరింగ్‌గా నిఖిల్‌కి ఇచ్చిండు. ఎందుకంటే అంతా ఓకే సార్. కాకపోతే ఎక్కడనో మాట్లాడాల్సిన దగ్గర మాట్లాడట్లేడు. స్టాండ్ తీసుకోవట్లేదు అని చెప్పేసి చెప్పిండనమాట. సో ఎక్కడనో లో అయిపోయిందని చెప్పేసి నాకు సార్ పడింది. నెక్స్ట్ తనుజ. సో తర్వాతకి రాము అట్లే ఉండు అని చెప్పేసి తనుజని లేపి వాళ్ళ మధ్యలో వీడియో పెట్టేసింది. ఇదంటే తనుజ, సాయి ఇక్కడ సాయి, రి రీతు వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటే సోఫాలో బయట గార్డెన్ ఏరియాలో ఆ టైంలో మనోడు పోయి అక్కడ కూర్చుంటాడు. సో ఆ వీడియో చాలా వైరల్ అయిపోయిందనమాట. మేబీ ఆ వీడియో వైరల్ అయినందుకే మేబీ ఇక్కడ వీళ్ళైతే ఆ టాపిక్ పైన డిస్కస్ చేసినట్టు నాకు అనిపించింది. లేకపోతే వీళ్ళు డెఫినెట్‌గా చెప్తున్నా ఆ వీడియో అసలుకే వీళ్ళు ప్లే చేయకపోయేటోళ్ళు. ఎందుకంటే ఆ వీడియో చాలా వైరల్ అయిపోయింది. సో తనుజ గురించి మాట్లాడిల్లు. సో అప్పుడు క్లారిటీ ఇవ్వాలి. అసలు ఏమనుకుంటుంది తనుజ? ఎందుకంటే వీళ్ళకు స్టార్టింగ్ నుంచి కూడా సో తనుజ పైన బిగ్ బాస్ వాళ్ళకి కొంచెం అక్కడ ఫేవరెటిజం అనేది నడుస్తుంది కాబట్టి సో ఈ విషయం పైన ఆమెకి ఇంకా నెగటివిటీ పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా ఒకసారి వీడియో క్లారిటీ తీసుకుందాం. అసలు ఏం జరిగిందనేది చూపించిల్లు. కాకపోతే వీళ్ళు ఆర్గ్యుమెంట్ చూడండి ఎట్లా అంటే, "సార్ మేము చెప్పింది కరెక్టే సార్" అంటారు వీళ్ళు. మేము టాపిక్‌లో మాట్లాడుకుంటే మధ్యలో వస్తాడు వాడు. మేము మా స్టార్టింగ్ నుంచి ఉన్న మధ్యలో వస్తాడంటే, మధ్యలో వచ్చినా కూడా ఎప్పుడు కూడా టాపిక్‌ని డిస్కస్ మధ్యలో వాళ్ళనైతే ఎప్పుడు డిస్టర్బ్ చేయలేదు. ఏంది అసలు గొడవ అని చెప్పేసి ఎప్పుడు అడగలేదు. ఈవెన్ "నీకేమైనా తప్పు అనిపించిందా? నీకు అనిపిస్తా" అంటే రాముని అడిగితే, "సార్ నాకు తప్పేం అనిపించలేదు సార్" అని చెప్పేసి అన్నాడు. అంత అమాయకుడు రాము ఈ టాపిక్‌కి వచ్చేసరికి. వాళ్ళు అనుడే అలవాటయిపోయింది సార్ నాకు. నేనేం చేయను సార్ ఇగ ఏమంటారు సార్ అని చెప్పేసి అంటుండు. సో, అంత అమాయకుడిని ఆ విధంగా పట్టుకొని, లేదు సార్ మేము అరవడం తప్పేం లేదని చెప్పేసి వీళ్ళు జస్టిఫికేషన్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. సో, నాకు సార్ కూడా ఫైనల్‌గా అన్నాడు. ఏదో ట్రై చేసిండు. అక్కడ రాకపోయేసరికి ఇంకోసారి మీరు పర్సన్ తోటి ఇట్లా మాట్లాడితే బాగోదమ్మా అని చెప్పేసి కొంచెం క్లాస్ పీకిండు. సో, నెక్స్ట్ దీని తర్వాతకి సంజన. సంజన వచ్చేసి మాధురిని ఇన్‌సెక్యూర్ అనిపించింది. సో, ఇన్‌సెక్యూర్ ఉందంటే గేమ్ ఉన్నంతసేపు గేమ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఆ గేమ్‌లో ఇంకా మళ్ళీ లీనమైపోయి సో, ఎవరైతే నాకు సపోర్ట్ చేసిల్లో ఈ 5 స్టార్స్ నుంచి వాళ్ళందరి దగ్గరికి పోయి పర్సనల్‌గా వాళ్ళందరిని అటాక్ చేయడం అయితేనేమి, సో, నువ్వు నాకెందుకు సపోర్ట్ చేయలేదు? హ్మ్. ఇలాంటి సో, టాపిక్స్ మొత్తం తను మాట్లాడుతుందనమాట. సో, పేరు. సో, అలానే ఇంకోటేంటంటే నెక్స్ట్ దొంగతనం గురించొచ్చింది. సో, నువ్వు ఇప్పుడు రాము ఎవరు మన క్యాప్టెన్ వైతంకి ఎక్స్ క్యాప్టెన్ సుమన్ శెట్టి దొంగతనం గురించి మాట్లాడారు. సో, నాకాడ ఉన్న డబ్బులన్నీ దొంగతనం చేసింది సార్. దొంగతనం సార్. ఆయన దొంగ సార్. అదేందో అర్థం కావట్లే. ఆయన దొంగతనం చేస్తే అందరూ క్లాప్స్ కొడుతున్నారు. నేను దొంగతనం చేస్తే అందరూ నన్నేమో తిడుతున్నారు సార్ అని చెప్పేసి అంటే, నాకు అసలు ఒక మంచి డైలాగ్ చెప్పిండు. సో, 420 రాబిన్‌హుడ్ అని చెప్పేసి చెప్పిండు. ఎందుకంటే సో, 420 ఏంటిదంటే ఒకరి ఆ బాధలని అటు ఎవరన్నా వాళ్ళు కష్టపడి దాస్తున్న వాటన్నిటిని దొంగిలించేటోడిని దొంగ అంటారు. సో, రాబిన్‌హుడ్ అంటే ఒకరి కోసం దొంగతనం చేసేటోడిని దొంగ అంటారు. చాలా డిఫరెన్స్ ఉంటది. ఇక్కడ బాధపడుతున్నోళ్ళకి సపోర్ట్ చేయడం వేరు. తన స్వార్థం కోసం దొంగతనం చేయడం వేరు. సో, మెయిన్‌గా ఇదే అనమాట. 420 ట్యాగ్ ఇచ్చినప్పుడు సార్ వద్దు సార్ హ్యాష్‌ట్యాగ్ ఇయ్యకండి సార్. హ్యాష్‌ట్యాగ్ ఇస్తే నాకిక బయట దుల తీరుస్తది సార్ అని చెప్పేసి మాట్లాడుతుంది. ఇదొక్కటే కాదమ్మా ఇంకా నీకున్నాయని చెప్పేసి 1 బై 1 వీడియో ప్లే చేసిన. అబ్బా! ఎట్లంటే 6లు 4లే. ఎక్స్‌ట్రా ఎక్కువ చెప్పాలంటే 6లే అనమాట. సో, ఏంటిది రోడ్ రోలర్ అని చెప్పేసి దీపెన్ పర్సనల్‌గా బాడీ షేమింగ్ చేయడము.
ఇంకో డైలాగ్ ఏంటంటే, ఈ డైలాగ్ గురించి నాకు సార్ మాట్లాడలేదు. మనుషుల్ని మింగే దేవత అని చెప్పేసి. ఇంత మాటలు మాట్లాడుతా అంటే సంజన, అన్ని మాటలు మొత్తం అనేస్తది. సో, తన కోపం ఎంతుంటదో మొత్తం కక్కేస్తది బయటికి. కక్కిన తర్వాతకి వీటి గురించి ఎవరు పాయింట్ ఔట్ చేయలేరే అనుకుంటది. చేయలేరు అనుకుని ఇష్టమొచ్చి నోట్లోకి మాట్లాడుతది. సో, వీకెండ్ వచ్చినప్పుడు నాకు సార్ మాట్లాడినప్పుడు, "సార్ నా తప్పేంటి సార్" అంటదనమాట. సో, ఇది చాలా రిపీట్ అయిపోతుంది. నేను స్టార్టింగ్‌లో కూడా ఈమె గురించి కొద్దిగా ఎక్స్‌ట్రా ఇంట్రడక్షన్ ఇచ్చిన. ఎందుకంటే, ఇలాంటి క్యారెక్టర్ అనేది ఈమె దగ్గర నుంచి మనం ఇంకా ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఎట్లా మాట్లాడతా అంటే పర్సనల్ గ్రడ్జ్ అన్నమాట. ఇంకోటేందంటే ఇంకో టాపిక్ కూడా ఉంటది. సో, అక్కడ నిఖిల్ వచ్చినప్పుడు చెప్తారు తన గురించి. సో, ఏంటిదంటే ఇప్పుడు కళ్యాణ్ అనేవాడు ఇన్‌సెక్యూర్ లెక్క ఫీల్ అయిపోతుండు. అందుకని నన్ను నామినేట్ చేసిండు. ఇప్పుడు క త తనూజని నామినేట్ చేయాలి. ఎందుకంటే నిఖిల్ వచ్చినప్పటి నుంచి తనూజ నిఖిల్ వెంట తిరుగుతుంది. సో, తను ఫీల్ అయిపోయిండు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకనే నన్ను నామినేట్ చేసిండు అని చెప్పేసి ఒక టాపిక్ తీసుకొచ్చిందనమాట. సో, అక్కడ నీకు గొడవ ఉంది కళ్యాణ్‌తోటి కాబట్టి కళ్యాణ్‌తోని మాట్లాడాలి. ఇక్కడ తనుజకి ఏమైపోయింది? నిఖిల్‌కి ఏమైపోయింది? వాళ్ళ గురించి ఎందుకు టాపికు? వాళ్ళ మధ్య ఒక రిలేషన్ అనేది క్రియేట్ చేసిందనమాట. ఓ నోటికి ఇట్లా వదిలేస్తది ఇట్లా. సో, ఒక మాట వదిలేయడంతోటి అదేమైపోద్దంటే ఆ నోరు నుంచి, ఈ నోరు నుంచి సో, ఒక్కసారి వచ్చిన టాపిక్‌ని పెద్దగా ఎవరు పట్టించుకోరు. సో, అది బ్యాక్ టు బ్యాక్ చాలా మంది మాట్లాడుకోవడంతోటి అది రిపీట్ మోడ్‌లో అయిపోయినప్పుడు సంథింగ్ ఏదో జరుగుతుందిరా అని అనుకుంటారు. సో, అదే మళ్ళీ ఇక్కడ ఇష్యూ అయిపోతుంటది. ఇక్కడ సంజన గారి బిహేవియర్ గట్లనే ఉంటదనమాట. సో, నోటికొచ్చేసినట్టు మాట్లాడుతది. సో, సో, నా ఇంటెన్షన్ అది కాదు సార్ అంటది. నీ ఇంటెన్షనే కానప్పుడు నీ కడుపు నుంచి ఎందుకొచ్చిందమ్మా అని చెప్తే ఆన్సర్ ఉండదు. సారీ సార్ ఇంకోసారి కరెక్ట్ చేసుకుంటా ఇలాంటి మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ చేయనని చెప్తే అది ఎంతవరకు కరెక్ట్? మాట్లాడడం ఎందుకు? మళ్ళీ ఇలాంటి దొబ్బులు దొబ్బించుకోవడం ఎందుకు? ఎంత వరస్ట్ అంటే రోల్డ్ రోలర్ అని చెప్పేసి గెస్చర్ ఆయన గెస్చర్ అంట కదా! ఇట్లా మొత్తం చూపించడం ఇట్లా. సో, చెప్తున్నాను రిమైనర్‌ది ఒక టాస్క్ వచ్చినప్పుడు ఇంత లావుంటదిరా, ఇంత లావుంటదిరా అని చెప్పేసి 2, 3 సార్లు ట్రైస్ ఆమె అంత లావుందని చెప్పేసినప్పుడు ఎంత బాధగా ఉంటదండి. వీటన్నిటి గురించి మళ్ళీ అప్పుడు రియలైజ్ అవ్వదు. సార్ అది కాదు సార్ మేము మళ్ళీ ఏమంటారంటే, సార్ నాకు నేను అనుకుంటా సార్ నేను మస్తు లావున్నా కాదు సార్ అని చెప్పేసి మళ్ళీ అక్కడ కవర్ చేసే ప్రయత్నము. ఎందుకు కవర్ డ్రైవ్? నీ గురించి నువ్వు 100 అనుకో తప్పేం లేదు. ఎందుకంటే అది నీ గురించి నువ్వు మాట్లాడుకుంటున్నావు. నీ వెర్షన్ అది. బట్ నా గురించి నేను 100 తిట్టుకుంటా సార్ నేను నాకు అమ్మన బూతులు నేను తిట్టుకుంటా. సో సేమ్ అదే మాటలు వేరేటోళ్ళని అంటా అంటే ఎవరు ఒప్పుకోరు. పట్టుకొని తంతారు. అంతే కదా! ఇప్పుడు ఏమంటది? సార్ నా గురించి కొంచెం అనుకుంటా సార్ నీకు కూడా బండదాని లెక్కున్నది సార్ అంటే, నీ నోటికి దూల నువ్వు 100 మాట్లాడుకో. నీ సావు నువ్వు సావు. అంతేగాని వేరేటోళ్ళని అనే రైట్ నీకు లేదు ఇలాంటి సిట్యుయేషన్‌లో. ఒక పర్సనాలిటీ ఏ విధంగా ఉంది, ఒక పర్సనల్ బాడీ షేమింగ్ చేయడము, ఎవరన్నా ఇట్లాంటి హ్యాండ్ గెస్చర్ తోటి ఇట్లా చూపించడము, అది చేయొద్దది. తప్పది. బాడీ షేమింగ్ కిందకొస్తది. మళ్ళా వీటిని కవర్ చేసుకుంటది. మళ్ళా నేను కూడా గట్టినున్నా కదా సార్ అని చెప్పేసి మాట్లాడతా అంటే ఎమ్మటే దివ్య అంటది. అది నవ్వే టాపిక్ కాదండి అని చెప్పేసి అంటే నాకు సార్ కూడా అంటాడు. నవ్వకు ఇంకోసారి. ఎందుకంటే టాపిక్ సీరియస్ టాపిక్ మనం మాట్లాడేది. ఏదో కవర్ చేస్తది. నవ్వుకుంటా మాట్లాడుతది. ఇంకా అంతముకే నవ్వుకున్న టాపిక్ వచ్చింది కాబట్టి నవ్వుకున్నావు. తర్వాతకి మళ్ళీ అదే టాపిక్ గురించి మళ్ళీ నవ్వుతావంట. ఏ టాపిక్ నవ్వాలి? ఏ టాపిక్ మరి సార్ నాకు తెలుగు గింతే సార్ నాకు అంటది. ఇంకోటేంటంటే సుమన్‌తోని మాట్లాడిన వీడియో ప్లే చేస్తది. సుమన్ శెట్టితో అక్కడ డస్ట్‌బిన్ వాష్‌రూమ్ కెప్టెన్ రూమ్‌లో ఉన్నటువంటి డస్ట్‌బిన్ తీసుకొచ్చేసి బయటకి పెట్టినప్పుడు సో, ఆ టాపిక్ వచ్చినాక కూడా తొక్కలో కెప్టెన్ అంటే సార్ నాకు తొక్కనే కామన్ సార్ అది. నా తెలుగే గింతే సార్ అంటది. సో, ఇదే సిట్యుయేషన్‌లో రాముతో జరిగినప్పుడు నాకు తెలుగులో క్లారిటీ ఉంది. నేను కరెక్ట్ మాట్లాడతా అని చెప్పేసి మాట్లాడిన సంజన ఇక్కడికొచ్చేసరికి నా తెలుగు కొంచెం అందులో మిస్టేక్ ఉంది సార్. నా తెలుగు కొంత ప్రాబ్లమ్ ఉంది సార్ అని చెప్పేసి ఇక్కడ కన్వే చేయడం ఏంటిది? సో, నాకు సార్ అడగాల్సుండే. సో, నువ్వు రాము దగ్గర మాట్లాడినప్పుడు అప్పుడు నాకు తెలుగు పైన క్లారిటీ ఉందని చెప్పేసి అన్నావు కదమ్మా! పట్టుందని చెప్పినావు కదా! సో, మరి ఇక్కడేందమ్మా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు అని చెప్పేసి చూపించాలంటుంది. ఆ వీడియో ప్లేస్ అప్పుడు ఏం మాట్లాడుతున్నావు? తెలుగు మీద అంత క్లారిటీ ఉన్నదానివి. ఇక్కడికొచ్చేసరికి నా తెలుగు అని చెప్పేసి ఇట్లా మాట్లాడుతున్నావు. ఏమంటే తన గురించి ఇప్పుడు ఒక మాట ఒకరిని అంటది. సో, ముందు ఈమె పైన ఆపాదించుకుంటది. అప్పుడు ఆపాదించుకున్నప్పుడు ఏమైపోద్ది? ఓకే. తనను కూడా తిట్టుకుంటుంది కదా! అని చెప్పేసి ఎవరికైనా సింపతి జరిగే అవకాశం ఉంటది. అంటే సింపతి క్రియేట్ అయితది. సో, తనను తాను తిట్టుకున్నప్పుడు మిగతా వాళ్ళని అనడం తప్పేం లేదని చాలామంది అనుకుంటుర్రు. కాకపోతే నీకు నువ్వు తిట్టుకోవడం అనేది నీ నోటిదోల చెప్పినా కదా! నీ సావు నువ్వు ఎట్లైనా సావు తప్పేం లేదు. కాకపోతే నిన్ను నువ్వు తిట్టుకుంటున్నావు అని చెప్పేసి సేమ్ అలాంటి బూతులే వేరేటోళ్ళ మీద కూడా అప్లై చేస్తా అంటే తప్పది. ఇదే విషయం. ఇక్కడ కెప్టెన్ చెప్పినా కూడా ఏమంటే ఇక్కడ దివ్యకి సపోర్ట్ కెప్టెన్ అనేవాడు అందరికీ న్యూట్రల్‌గా ఉంటాడు. సో, ఆమెకు సపోర్ట్ చేసినట్టు అనిపించలేదు సార్. అందుకే నేను ఇంకా ఇష్యూని టార్గెట్ చేసిన అంటది. లేకుంటే అసలు ఇష్యూని మొత్తం రేజ్ చేసింది ఆమె అంటది. యాక్చువల్‌గా వాష్‌రూమ్‌లో ఉన్న ఏదైతే డస్ట్‌బిన్ ఉంటదో తను తీసుకొచ్చి ఇష్యూ చేసింది ఆమె. ఇష్యూ చేసింది. ఈవెన్ దివ్య తన జాబ్ అది. క్లీనింగ్ తన డిపార్ట్‌మెంట్ అది క్లీన్ చేయాలి. కాకపోతే మీరు ముందడ పెట్టండండి. ఆల్రెడీ మనకు వేరే వర్క్ జరుగుతుండే. సో, మేము చేద్దాం అనుకున్నాం. ఇంతలోనే బిగ్ బాస్ మళ్ళీ టాస్క్ ఇచ్చిండు. సో, టాస్క్ చేయాలి. టాస్క్ అయిపోయినాక మేము చేస్తాం అన్నప్పుడు కామ్‌గా ఆడ పెట్టేస్తే అయిపోయి ఉండే. ఇంత పెద్ద ఇష్యూ ఉండదు. దాన్ని గుంజి లాగ్ చేసుకుంటూ ఇంత పెద్ద ఇష్యూ చేసింది ఈమె. మళ్ళీ తనుజ పైన మళ్ళా సార్ ఆమెను మాట్లాడింది ఆమె ఇష్యూ పెద్ద హైలైట్ చేసిందంటే నాకు సార్ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఇష్యూని హైలైట్ చేసింది నువ్వు. కాబట్టి వీడియో ప్లేస్ చూడు అని చెప్పేసి చూపించిండు.
ఇకనైనా తను రియలైజ్ అయితే బాగుంటది. సో ఇదే విషయంలో ఇమాన్యుల్ కూడా అడిగిండు. సో ఇమాన్యుల్ నీ వర్షన్ ఏంది యాక్చువల్‌గా? సో నువ్వు కెప్టెన్ నువ్వు చూసినావు కదా ఏం చేస్తుందో మరి మీ మమ్మీ. నువ్వేమనుకుంటున్నావు అన్నప్పుడు, సార్ లేదు సార్ నేను కొంచెం గట్టిగా స్ట్రిక్ట్‌గానే ఉంటా సార్ తన దగ్గర అని చెప్పేసి మాట్లాడిండు. సో మేబీ ఉండాలి గూడా. ఎందుకంటే ఇలాంటి పర్సన్ దగ్గర ఇట్లుంటేనే బాగుంటది. నోటికేస్తది మాట్లాడడము, తర్వాతకి లేదు సార్ నా వర్షన్ అసలు నా ఫీల్ అది కాదు. సో నేను చెప్పాలనుకున్నది వేరే బట్ అది వేరే విధంగా కన్వే అయిందని చెప్పేసి. ఇంకొకటి ఏంటిది నాకు సార్ ఇక్కడ కూడా కొంచెం కవర్ డ్రైవ్ చేసిండు. ఇంత క్లాస్ బీకి ఆఖరికి మళ్ళా సంజనకి కొంచెం మైలేజ్ ఇచ్చే ప్రయత్నం చేసిండు. ఏంటిదంటే సో ఇక్కడ ఈ కాయిన్స్ దొంగతనం చేసేటప్పుడు సో ఈ తోపులాటలల్లో నా క్లాస్ అది కాదని చెప్పేసి నా స్టాండర్డ్స్ అవిగా అంటే నీ అంటే హై స్టాండర్డ్స్ మిగతా వాళ్ళందరూ లో స్టాండర్డ్సా? నా వర్షన్ అది కాదని చెప్పేసాడు. దానికి అర్థం ఏంటిది? నీ క్లాస్ అంటే ఏంటిది? నీ స్టాండర్డ్స్ అంటే ఏంటి? ఇక నాకు సార్ చెప్తుండు. ఇక్కడ మా వర్షన్ అది కాదమ్మా. ఇప్పుడు మిగతా వాళ్ళది కాదు. ఎగ్జాంపుల్ చెప్తా. సో కళ్యాణ్ అడిగిండు. ఏంటంటే ఆ కిచెన్ వాష్‌రూమ్‌లో ఉన్నప్పుడు తనుజ ఇక్కడ సంజయ్ గారు మాట్లాడిన మాటలు నిఖిల్ వాళ్ళతోటి. సో వాళ్ళ టీమ్ తోటి. సో మాట్లాడినప్పుడు సో ఏంటిదంటే నేను అలాగా ఛాలెంజ్ చేయొచ్చురా మనం యాక్టర్స్ మన స్టాండర్డ్స్ అవి కావు. మన క్లాస్ అది కాదంటే మీరది కాదన్నట్టు. సో మీతోళ్ళు ఎంతైనా బరి తెగిస్తే ఏ విధంగా చేయగలుగుతారు, రౌడీ లెక్క చేయగలుగుతారు అని చెప్పేసి మీ బిహేవియర్. ఎందుకంటే మేము యాక్టర్స్ కాబట్టి మీలాంటి పర్సన్ చేయొద్దని చెప్పేసి. ఎందుకంటే బయట వేరే విధంగా పోర్ట్రే అయిద్దని. అంటే మీది వాళ్ళకి లేవు. అలాంటి క్లాసెస్ అయితే స్టాండర్డ్స్ అయితేనేమో. సో వాళ్ళు కామనర్స్ కాబట్టి వాళ్ళు ఏ విధంగా మాట్లాడినా నడుతది. సో మీరు హై స్టాండర్డ్స్ ఉన్నారు కాబట్టి మీరు మాట్లాడదు, మీరు ఆలోచించాలి. ఎవరు చెప్పిళ్ళు మీకు హై స్టాండర్డ్స్ అని చెప్పేసి? మన మాటలు మాట్లాడే బట్టే ఏదైనా ఒకటి. మనం ఏంది మన మన స్టాండర్డ్ అనేది ఏంటిదనేది మన క్లాస్ అనేది ఎక్కడ డిసైడ్ చేస్తా అంటే మనం మాట్లాడే మాటలను బేస్ చేసుకొని ఉంటుంది ఎస్పెషల్లీ. నోటికొచ్చేసినట్టు బాండ్స్ క్రియేట్ చేయడం, నోటికొచ్చినట్టు మాటలు మాట్లాడము. సో వీటన్నిటి మాట్లాడిన తర్వాతకి సారీ అని మళ్ళీ కన్వే చేయడము. ఇది నీ క్లాస్‌ని చూపియదు, నీ స్టాండర్డ్స్‌ని చూపియదు. నోటి నుంచి రావద్దు. ఒకరితోటి నువ్వు హై స్టాండర్డ్ అనుకున్నప్పుడు ఒకరిని తిట్టొద్దు. ప్రతి ఒక్కరితో నువ్వు అప్రిషియేట్ తీసుకోవాల్సిన సిట్యుయేషన్‌లో ఉండాల్సిన దానివి. అందరిని తిట్టేసి మళ్ళీ వాళ్ళందరూ క్లాస్ పీకినప్పుడు సారీ అని చెప్పడం అనేది నీ ఏ స్టాండర్డ్స్, ఏ క్లాస్ అనేది చూపిస్తూనే ఉంటది. నాకు సార్ ఇదే చెప్పిండు. కాకపోతే ఇక్కడ ఏదో మళ్ళీ ఈ విధంగా దివ్యను కొంచెం ఏద్దాం దివ్య కూడా ఒక మార్కేద్దాం అన్నట్టు. సో దివ్య మీ మధ్యలో అది ర్యాప్ లేదమ్మా. అది కరెక్ట్ లేదు కాబట్టి ఇట్లా జరుగుతున్నాయి. ఇలాంటి మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనేవి జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడి నుంచి కొంచెం చూసుకోండి. మీ ఇద్దరి మీద ర్యాప్ లేదని అర్థమైపోతుంది. ఓకే. దట్స్ యువర్ విష్. కాకపోతే కొంచెం ఏదైనా ఉండేటప్పుడు పూర్తిగా కన్వే చెయి అని చెప్పేసి అన్నాడు. అట్లా. సో నెక్స్ట్ రీతు వచ్చేసి D1 గురించి వాళ్ళ లొల్లి ఇక వారి గురించి ఏం మాట్లాడా. సో నిఖిల్ వచ్చేసి మాధురికి ఏసిండు ఆ ట్యాగ్ అనేది. ఎందుకంటే ఈగోయిస్టిక్. సో స్టార్టింగ్‌లో నన్ను బ్రదర్ అని చెప్పేసి అన్నప్పుడు నాకు చాలా మంచిగా అనిపించాడు సార్. కాకపోతే ఎప్పుడైతే నేను సంజన టీమ్‌కి నేను గేమ్ ఆడినో అప్పటి నుంచి నన్ను టార్గెట్ ఇచ్చినట్టు అనిపించింది అని చెప్పేసి చెప్పిండు. నెక్స్ట్ సుమన్ స్టాచ్యూ వేసిండు రాముకి. ఎందుకంటే ఈ మధ్య కొంచెం యాక్టివ్‌గా ఉండట్లేడు అని చెప్పేసి. ఎందుకు యాక్టివ్‌గా ఉంటాడు? బర్రెని బయటికి పోయిండు కాబట్టి యాక్టివ్‌గా ఉండట్లేడు. కాకపోతే కొంచెం అల్లరి ఉంటుండు. సో అదే కొంచెం ఓవర్‌గా అయిపోయిందని చెప్పేసి చెప్పిండనమాట. నెక్స్ట్ గౌరవ్ అటెన్షన్ సీకర్ సంజన. సో ఏదైతే వాష్‌రూమ్ ఇష్యూ జరిగిందో డస్ట్‌బిన్ రిలేటెడ్. సో దాంట్లో కామన్‌గా ఆమె కావాలని చేసిందని చెప్పేసి చెప్పిండు. నెక్స్ట్ కళ్యాణ్ ఇన్విజిబుల్. సో నిఖిల్‌కి ఇచ్చిందనమాట. ఎందుకంటే చెప్పిన కదా ఇప్పుడు ఏదైతే రాము నిఖిల్‌ని నామినేట్ చేసిండో సో కనబడట్లే అని చెప్పేసి. అంతా బాగానే ఆడుతుంది కానీ కనబడట్లేదు అనే రీజన్ ఏదైతే ఉందో ఇక్కడనే. సో సమ్ టైమ్స్ తన స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు కొంచెం ఇష్యూ జరిగినప్పుడు సో ఒక స్టాండ్ తీసుకుంటే బాగుంటది. సో అదొకటి కొంచెం మిస్ అయితుందని చెప్పి చెప్పిండు. నెక్స్ట్ దివ్య ఇచ్చింది స్టూపిడ్ అండ్ రాముకు. సో గేమ్ ప్లే బాగాలేదు కొంచెం హోప్‌లెస్ అని చెప్పి చూపిసుకుంటున్నారు అన్నప్పుడు సో తను కూడా చెప్పిన సార్ అది నాకు హోప్‌లెస్ అనిపించింది సార్ అంటే ఆ హోప్‌లెస్ అనేది స్టూపిడ్ అయిద్దమ్మా అని చెప్పి చెప్పిండు. సో నెక్స్ట్ సాయి వచ్చేసి దివ్యని కన్‌ఫ్యూజ్డ్. ఎందుకంటే తను ఏం చెప్పాలనుకుంటే చెప్పుద్ది. బట్ ఆపోజిట్ పర్సన్స్‌కి చెప్పదు. కరెక్ట్ చెప్పదు. సో సగం సగం కన్వే చేస్తా ఉంటది. సో దానివల్ల గొడవలు జరుగుతాయని చెప్పేసి చెప్పిండు. మాధురి వచ్చేసి టాక్సీకి ఇచ్చింది సంజనకు. క్లారిటీ ఇచ్చిందిలేండి అక్కడ. ఏం టాక్సీ అనే విషయం అన్నాడు. సార్ యాక్చువల్‌గా ఇలా నేను నోరు దూలా ఉండి మొత్తం ఈడ నేనే బ్యాడ్ అయిపోతుంది. సో నా లెక్కనేమో సార్ మీ ఇద్దరం మార్చుకోవాలి. ఏదైతే పదాలు మాట్లాడుతుందో సో అనేది చాలా మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి. ఎందుకంటే సో కొంచెం కోపం కంట్రోల్ చేసుకోవాలి. ఆ కోపంలో నోరుకొచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడుతుంది. ఒక మాట అంటుంది. మళ్ళీ చేస్తుందంటే మరి నువ్వేం తక్కువ అమ్మా అని చెప్పేసి నాకు సార్. సార్ నా గురించి కూడా మాట్లాడుకుంటున్నా సార్ నేను ఇప్పుడు నా గురించి కూడా చెప్తున్నా. సేమ్ నా లెక్కనే సార్ ఈమె కూడా. కొంచెం కంట్రోల్ చేసుకుంటా సార్. అట్లనే ఆమె కూడా కంట్రోల్ చేసుకుంటే బాగుంటదని చెప్పేసి చెప్పాడనమాట. సో దీని తర్వాతకి ఇక మొత్తం అంతా అయిపోయినాక ఎక్కువ ట్యాక్స్ ఎవరికొచ్చినాయంటే మాధురికైతే ఎక్కువ బోర్డ్స్ వచ్చినాయి. సో మాధురికి వచ్చిన వాళ్ళకి పనిష్మెంట్ ఎవరు ఇవ్వరంటే సో బోర్డు రానోళ్ళు మొత్తం 6 మెంబర్స్ ఉన్నారు. సో అందులో ఇక్కడ బజర్ సేవింగ్స్ వీళ్ళు ఎవరిలో ఉంటారో ఇక్కడ కెప్టెన్ అయినటువంటి ఇమ్మాన్యుయల్ వీళ్ళని సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ ఒకరిని తీసేయి అని చెప్పేసి అన్నాడు. సో ఫస్ట్ తను ఇక్కడ ఎవరిని తీసిండు? సాయిని తీసేసిండు. ఎందుకంటే బోర్డు రానోళ్ళు రీతు, డీమన్, తనుజ, సంజన, గౌరవ్ అండ్ సాయి. సో సుమన్ కూడా ఉన్నారు. సో ఇందులో ముందు ఎవరిని తీసేస్తామని చెప్తే సాయిని తీసేసిండు. తర్వాత నెక్స్ట్ గౌరవం తీసేసిండు. తర్వాతకి 5 మెంబర్స్ మిగిలిండు. సుమన్ శెట్టి, రీతు చౌదరి, తనుజ అండ్ డీమన్. నెక్స్ట్ రీతు సంజన అనుకుంటా ఐ థింక్.
సో వీళ్ళకు ఈ సండే నాడు ఒక టాస్క్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ సండే నాడు టాస్క్ కండక్ట్ చేసినాక వీళ్ళకు పవర్ అస్టర్ వస్తుందన్నమాట. ఏదైతే సాయి దగ్గర నుంచి తీసుకున్న పవర్ అస్టర్ అనేది వస్తుంది. ఎందుకంటే అది గోల్డెన్ బజర్ అని, అంటే ఒకరిని సేవ్ చేసే ఒక పవర్ అస్టర్ ఉంటుంది. సో ఆ పవర్ అస్టర్ ఒకటి వస్తుంది. సో ఆ పవర్ అస్టర్ వచ్చిన వాళ్ళే నెక్స్ట్ వీళ్ళను ఈ మాధురికి పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పేసి అంటారు అనమాట. సో అది ఈ రోజు ఎపిసోడ్ తెలుస్తుంది. సో అలానే లాస్ట్లో చేయించింది సేవ్ ఇవ్వాలంటే కళ్యాణ్ అయితే సేవ్ అయిపోయింది ఈ వీక్. సో మిగతా వాళ్ళందరికీ మనకి ఈరోజు సండే ఎపిసోడ్లో తెలుస్తుంది. సో ఇదైతే వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శ్రీకాంత్ మిక్స్.